ఎక్కడ ఇన్వాల్వ్ కానటువంటి దాన్ని. చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆపలేరని ఎమ్మెల్యే పులివర్తి నాని స్పష్టం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెవిరెడ్డి చంద్రగిరి పరువు తీస్తున్నారని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని గౌరవించాలని హితవు పలికారు. ఎమ్మెల్యే అయ్యాక 1000 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. టోడాను అడ్డుగా పెట్టుకుని బునామీల పేరుతో డబ్బులు దోచుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ అధికారులను వాట్సాప్ కాల్స్తో బెదిరిస్తున్నారన్న ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వంలో అధికారులు భయపడారన్నారు. గన్మెన్ వద్ద కోట్లాది రూపాయల సంపదపై విచారణ జరగాలన్నారు. అక్రమ ఓట్ల కేసు త్వరలో వెనకేసిందని హెచ్చరించారు. హెల్త్ క్యాంపులు, మొక్కల పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారంటూ కఠినంగా విమర్శలు గుప్పించారు. సింపతి కోసం అధికారులు బ్లాక్మెయిల్ చేస్తూ ముందుగా దర్యాప్తు కొనసాగకుండా ఉండేదానికి కానీ, లేదంటే ఈ పబ్లిసిటీ పిచ్చితో కూడా చేసే నానా రకాలు చేస్తాడు. మీకు గతంలో కూడా చెప్పాం. దానిలో భాగంగా నిన్న చెప్పిన ప్రెస్ మీట్ చూస్తే నా పైన సుమారు 500 నుంచి 250 నుంచి 500 కోట్ల వరకు సుమారు మద్యం మాఫియా నాకు ఇచ్చినట్లు స్టేట్మెంట్ ఇమ్మన్నారని చెప్పారు. అది 250 కోట్ల లేదా 10 కోట్ల 100 కోట్ల నీ చేతిలో లేదు భాస్కర్ రెడ్డి. సిట్ దర్యాప్తులో మూలాలు ఎక్కడి నుంచి వచ్చిందో, కసిరెడ్డి సంబంధించినటువంటి స్నేహితులు ఎవరున్నారో, దానికి సంబంధించిన డబ్బు ఎక్కడొచ్చిందో ప్రతి ఒక్కరికి తెలుసు. కసిరెడ్డికి నీకు సంబంధం లేదంటే నువ్వు ఏ విధంగా టీటీడీ బోర్డు ఆయనకి రికమెండేషన్ చేసావు ఒకసారి మనస్సాక్షి ఆలోచించు. రేపు కూడా నీ వాళ్ళ తరఫున ప్రెస్ మీట్ పెట్టి ఆ సాక్ష్యాలు లేదు, ఆ ప్రెస్ మీట్ కూడా చెప్పొచ్చు నువ్వు. కానీ ఇది వైసీపీ పార్టీలోనే అంతర్గతంగా జరుగుతూ ఉంది. కసిరెడ్డి అనే వ్యక్తి వాళ్ళ వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమైన ఆప్తుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఒక ఆప్తుడు కసిరెడ్డికి. ఇది అందరూ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా తెలుసు అందరికీ. ఇదే కాకుండా ఎలక్షన్ టైంలో మీరు చూసుంటారు, కేసీఆర్